వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. స్థానికుడు, యువకుడు, విద్యావంతుడైన నేను సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఉపాధి, ఆత్మ గౌరవం కోసం పాటుపడతానని జై భీమ్రావు భారత పార్టీ జేబీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం సత్తెనపల్లి పెన్షనర్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తెనపల్లికి చెందిన స్థానికులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వావిలాల గోపాలకృష్ణ, ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, కోడెల శివప్రసాదరావులు అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలు మార్చారన్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన స్థానికేతరులు ఇక్కడికొచ్చి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నేను స్థానికుడిని, యువకుడిని, విద్యావంతుడిని. స్థానిక ఎమ్మెల్యేలు అభివృద్ధి చేసినట్లుగా తాను కూడా చేస్తానని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, కోటు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు. రాజ్యాంగమే ప్రామాణికంగా పనిచేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతికై పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ పార్టీని స్థాపించారని తెలిపారు. అనంతరం జొన్నలగడ్డ విజయ్ కుమార్ ను పలువురు విశ్రాంత ఉద్యోగులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. మనం సగౌరవంగా గౌరవించటం, జై భీమ్ పార్టీ తరఫున కాంటెస్టింగ్ క్యాండిడేట్ కాబోయే. అందుకని నేను కూడా సత్తెనపల్లి వాసిని. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కాలేజీలో అధ్యాపకుడుగా, లెక్చరర్గా 5 సంవత్సరాలు పనిచేశాను, పాత్రికేయుడుగా 12 సంవత్సరాలు పనిచేశాను. అలాగే ఇప్పుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. నాకు సత్తెనపల్లి మీద మమకారం ఉంది. ఇక్కడ ఉండే ఒక కృష్ణను కూడా అన్నాన్ని పిలుస్తాను, తమ్ముడని పిలుస్తాను, బాబాయ్ని పిలుస్తాను, అక్కని పిలుస్తాను, ఆంటీ అని పిలుస్తాను, మామయ్యని పిలుస్తాను. అసలు ఒక్కరు నాకు సత్తెనపల్లిలో ప్రతి ఒక్కరు నాకు తెలిసిన వాళ్ళే. మా పార్టీ గుర్తు కోటు గుర్తు. కోటు అనేది ఒక డిగ్నిటీకి సింబల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా కోర్టు మీద, ఎప్పుడు చూసినా కూడా కోర్టు మీద కనపడతారు. సో ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజనులు, అలాగే అగ్రవర్ణాలు, పేదల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. ఈ పార్టీ మన పార్టీ, ఈ పార్టీ మన కోసం ఏర్పాటు చేసిన పార్టీ. రాజ్యాంగం ప్రామాణికం. రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దాన్నే మేము ఫాలో అవుతాం, దాని ప్రకారం మేము పరిపాలన చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక అవకాశం ఇవ్వండి. మీరుతో పాటుగా మీ ఫ్రెండ్స్, బంధువులు, ఆత్మీయులు, ఈ నాయకుడు కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను. నా ఫోన్ ఎప్పుడు ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది. ఏ టైంలో అయినా కానీ, అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా వంతుగా నేను అక్కడ నిలబడి